కరోనా మళ్లీ డేంజర్ బెల్స్ మోగిస్తుంది. నిన్నటికి నిన్న దేశంలో కొత్తగా 594 JN1 కేసులు వెలుగులోకి రాగా యాక్టివ్ కేసుల సంఖ్య 3000 మార్కును తాకింది. మరణాల రేటు 1.18%గా నమోదైంది. ఒక్క కేరళలోనే 265 కేసులు బయటపడగా గోవా, మహారాష్ట్రలో కూడా JN1 వేరియంట్ తీవ్రత అధికంగా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఇటు ఏపీ, బీహార్, ఛత్తీస్గఢ్, గుజరాత్, కర్ణాటక, యూపీల్లోనూ కేసులు పెరుగుతున్నాయని పేర్కొంది. ఈ నేపథ్యంలో ఆయా రాష్ట్రాలను అలర్ట్ చేసింది కేంద్రం. ముందు జాగ్రత్త చర్యగా ఫేస్ మాస్కులు ధరించాలని సూచించింది. కరోనా మళ్లీ డేంజర్ బెల్స్ మోగిస్తుంది. నిన్నటికి నిన్న దేశంలో కొత్తగా 594 JN1 కేసులు వెలుగులోకి రాగా యాక్టివ్ కేసుల సంఖ్య 3000 మార్కును తాకింది. మరణాల రేటు 1.18%గా నమోదైంది. ఒక్క కేరళలోనే 265 కేసులు బయటపడగా గోవా, మహారాష్ట్రలో కూడా JN1 వేరియంట్ తీవ్రత అధికంగా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఇటు ఏపీ, బీహార్, ఛత్తీస్గఢ్, గుజరాత్, కర్ణాటక, యూపీల్లోనూ కేసులు పెరుగుతున్నాయని పేర్కొంది. ఈ నేపథ్యంలో ఆయా రాష్ట్రాలను అలర్ట్ చేసింది కేంద్రం. ముందు జాగ్రత్త చర్యగా ఫేస్ మాస్కులు ధరించాలని సూచించింది. ఇక కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఇక దీనికి సంబంధించి డాక్టర్ ముఖర్జీ గారు ఫోన్ లైన్ లో ప్రస్తుతం మనతో పాటు సిద్ధంగా ఉన్నారు. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే అండి. సార్ చెప్పండి, అంటే ముందుగా ఉన్న వేరియంట్లకి ఈ వేరియంట్ కి డిఫరెన్స్ ఏంటి, అండ్ అలాగే అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? అంటే అసలు మనం కోవిడ్ బిగినింగ్ నుంచి తీసుకున్నట్లయితే మొదట్లో ఒక వేరియంట్ ఉండేదండి, నార్మల్ వేరియంట్ అనే D614G అని. దాంతో మొదటి వేవ్ వచ్చింది. ఆ తర్వాత మనకి డెల్టా వేవ్ వచ్చింది. డెల్టా వేవ్ అనేది రెండోది అనమాట. మూడోది ఒమిక్రాన్ వచ్చింది. ఒమిక్రాన్ వచ్చిన తర్వాత ఏమైందంటే అది రూపాంతరం చెందడం ఎక్కువగా అయిపోయి ఎక్కువగా రూపాంతరం చెందడం మొదలుపెట్టిన తర్వాత చాలా డిఫరెంట్ సబ్ వేరియంట్స్ వచ్చినాయి ఒమిక్రాన్ లో. దాంట్లో ప్రధానంగా BA1 అని, BA5 అని, EZ5 అని, తర్వాత BA2.86 అని, ఇట్లాంటి డిఫరెంట్ వేరియంట్స్ వచ్చినాయి. ఇప్పుడు దాకా మనకి BA2.86 అనేది బాగా ఎక్కువగా వ్యాప్తి చెంది ఉంది ప్రపంచం అంతా. అయితే ఇప్పుడు ఆ BA2.86 అంటే ఒక్క ప్రధానమైన మార్పు జరిగి ఇప్పుడు మనకి JN1 కింద రూపాంతరం చెందింది. ఆ మార్పు ఏంటి అంటే రిసెప్టార్ బైండింగ్ డొమైన్ అనే ప్లేస్ లో L455S అనే మ్యూటేషన్ జరగటం వలన ఈ BA2.86 1.1 కింద రూపాంతరం చెందింది. దీన్ని JN1 అని పిలుస్తున్నారు. అయితే ఈ JN1 అనేదాన్ని ఈ BA2.86 అనేదాన్ని పిరోలా అనేవాళ్ళు. ఆ పిరోలా తర్వాత ఇది వచ్చిందనమాట కొత్త వేరియంట్. కాకపోతే ఇది కొత్త వేరియంట్ అనకూడదు, కొత్త సబ్ వేరియంట్ అనాలి అనమాట. అంటే ఇది ఒమిక్రాన్ తర్వాత ఇంకొకటి రాలా, ఒమిక్రాన్ లోపలే ఇంకోటి వచ్చింది. అందుకని దీని లక్షణాలు కూడా సుమారుగా ఒమిక్రాన్ కి సంబంధించిన లాగానే ఉంటాయి. అంటే మామూలుగా కొంత జలుబు కానీ, దగ్గు కానీ, బాడీ పెయిన్స్ కానీ, ఫీవర్ కానివ్వండి, లేకపోతే కొంచెం స్మెల్ తగ్గటం కానివ్వండి, లేకపోతే కొంతమందికి అప్పర్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ రావడం, అంటే బేసిక్ గా ఇన్ఫ్లుయెన్జా లాంటి వాటితో పాటుగా కొంతమందికి గ్యాస్ట్రోఇంటెస్టైనల్ సిమ్టమ్స్ కూడా JN1 వల్ల వస్తుంది అనేది చూస్తుంది. కాబట్టి ఈ JN1 గురించి ఈ చాలా ఆందోళన నెలకొన్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం WHO ఒక స్టేట్మెంట్ ఏం రిలీజ్ చేశారంటే, ఇంతకు ముందు ఉన్న డిసీజ్ లాగానే ఉంది, JN1 వచ్చిన తర్వాత వ్యాధి తీవ్రత ఎక్కువైనట్టుగా ఏం అనిపించలేదు అని. మరి JN1 ఎందుకు ప్రత్యేకము అని అంటే, JN1 ఏమంటుందంటే బాగా వేగంగా వ్యాప్తి చెందుతుంది ఒకరి నుంచి. అది మాత్రమే కాకుండా ఇమ్యూన్ ఎస్కేప్ మెకానిజం అంటాం. అంటే ఒకసారి మీకు ఆల్రెడీ ఒమిక్రాన్ వచ్చిన తర్వాత కొన్ని రోజులు ఒమిక్రాన్ రాదు. ఇది ఆల్రెడీ ఒమిక్రాన్ వచ్చిన తర్వాత
వాళ్ళని దాటుకొని వాళ్ళకున్న ఇమ్యూనిటీని దాటుకొని మళ్ళీ ఇన్ఫెక్షన్ కలెక్ట్ చేయటమే కాకుండా ఆల్రెడీ వ్యాక్సిన్స్ వేసుకొని బూస్టర్స్ వేసుకొని ఇవన్నీ ఉన్న వాళ్ళ ఇమ్యూనిటీని కూడా పక్కకి నెట్టేసి ఇది మనిషిని ఎఫెక్ట్ చేయగలుగుతుంది అన్నమాట. అందుకని ఇది కొంచెం డేంజరస్ అని కొంచెం జాగ్రత్తగా చూడాల్సిన అవసరం ఉంది. సో సీరియస్నెస్ ఎక్కువ లేకపోయినప్పటికీ కూడా మనకి కేసెస్ నెంబర్ బాగా పెరిగే అవకాశం ఉన్నప్పుడు, కేసెస్ నెంబర్ పెరిగినప్పుడు ఒక 0.1% సీరియస్ అయ్యారు అనుకోండి. మన ఇండియాలో కోట్లాది మంది జనాభా ఉన్నారు కాబట్టి 0.1% అంటే చాలా ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం దీని విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. దీన్ని తక్కువగా అంచనా వేయడానికి ఎటువంటి పరిస్థితుల్లో వీల్లేదు. ఎందుకంటే ప్రజలకు మనం ఒక 2-3 డేస్ నుంచి చెప్తున్నా కూడా కొద్దిగా అలక్ష్య ధోరణి అయితే కనపడతా ఉంది. దీని నుంచి బయటికి రావాల్సిన అవసరం ఉంది. ఇది ఒమిక్రాన్ సబ్ వేరియంటే కదా, దీంతో ఏమీ కాదు అనుకునే ఒక తప్పు అయితే చేయకూడదు. ఎందుకంటే ఎక్కువ మందికి స్ప్రెడ్ అయినప్పుడు ఎవరో కొంతమంది దొరికిపోయే అవకాశం ఉంటుంది. అంటే యూజువల్ గా వాళ్ళు ఊబకాయ ఉన్న వాళ్ళు కావచ్చు, ప్రెగ్నెన్సీలో ఉన్న వాళ్ళు కావచ్చు, లేకపోతే ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడుతున్నారు, లివర్, కిడ్నీస్ లేకపోతే హార్ట్ సంబంధించిన సమస్యలు బాధపడుతున్నారు. ఇలాంటి వాళ్ళు ఎస్పెషల్లీ బాగా పెద్దవాళ్ళు, ఏజ్ పెరిగిన వాళ్ళు, వీళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. వాళ్ళకి కనుక ఇన్ఫెక్షన్ వస్తే రేర్ గా ప్రమాదం వాళ్ళకి వచ్చిన వాళ్ళందరికీ ప్రమాదం అవ్వాలని కాదు, కానీ రేర్ గా అవుతుంది. కానీ రేర్ అంటే లెటెస్ట్ 0.1% కూడా కాదు, 0.1% అనుకుంటాం. కానీ అయినా కూడా ఎక్కువ మందికి వచ్చేటప్పటికి కేసెస్ నెంబర్ పెరుగుతున్నాయి కాబట్టి కొంతమందికి అయితే ఖచ్చితంగా సీరియస్ అయ్యే అవకాశం ఉంటుంది. అందరినీ జాగ్రత్తగా ఉండమని మనది. సార్, ఈ సబ్ వేరియంట్ రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అంటున్నారు. అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఒకసారి మా ఛానల్ ద్వారా వాళ్ళకి ఒకసారి తెలియజేయండి. ఇది చాలా ఇంపార్టెంట్ ప్రశ్న అండి. మనం తీసుకోవాల్సింది అదే కదా, మనకు రాకుండా ఎలా చూసుకోవాలి, పక్కన వాళ్ళకి స్ప్రెడ్ కాకుండా ఎలా చూడాలి అనేది. అంటే ఫస్ట్ థింగ్ మనం మాస్క్ పెట్టుకోవడం మళ్ళీ అలవాటు చేసుకోవాలి. అందరూ మాస్క్ పెట్టుకోవాలి. ఆ మాస్క్ క్రౌడెడ్ గ్యాదరింగ్స్ లో ఉన్నప్పుడు ఇంకా ఖచ్చితంగా పెట్టుకోవాలి. అంటే ఎక్కువ మంది క్లోజ్డ్ స్పేసెస్ లో ఉన్నారు, సినిమా థియేటర్స్ ఉన్నారు, పెద్ద సినిమా రిలీజెస్ ఉన్నాయి. సో సినిమా థియేటర్స్ లో ఎక్కువ మంది ఉంటారు, మాస్క్ పెట్టుకొని ఉండటం అవసరం అన్నమాట. అందుకని ఆ మాస్క్ పెట్టుకోవడం అనేది కొంత మేరకు సేవ్ చేసే అవకాశం ఉంది. రెండోది ఏంటంటే ఏదైనా గ్యాదరింగ్స్ ఉంటే అవి క్లోజ్డ్ గ్యాదరింగ్స్ కాకుండా ఓపెన్ గ్యాదరింగ్స్, కొంచెం బయటకు వచ్చి చలికి ఎక్స్పోజ్ కావద్దు, చలికి ఎక్స్పోజ్ కాకుండా డ్రెస్ చేసుకొని కొంచెం బయటకు వచ్చి కొంచెం ఎక్కువ మంది కొంచెం దూరంగా ఉన్నట్లయితే అంత ఎక్కువగా ట్రాన్స్మిట్ అయ్యే అవకాశం ఉండదు. అంటే వెంటిలేషన్ ఎక్కువ ఉన్న ప్రదేశాల్లో ఉంటే కనుక ట్రాన్స్మిట్ అయ్యే అవకాశం ఎక్కువ. మూడో జాగ్రత్త ఏంటంటే ఆల్రెడీ ఎవరికైనా జలుబు చేసింది, దగ్గు వస్తుంది, జ్వరం వచ్చింది, ఇది కోవిడ్ ఏమో అన్న అనుమానం ఉంది, ఇంకా పరీక్ష చేయించుకోలేదు, ఇలాంటప్పుడు వాళ్ళు ఐసోలేట్ చేసుకోవటం మంచిది. సెల్ఫ్ ఐసోలేషన్ అంటే ఇప్పుడు వాళ్ళు స్కూల్కి వెళ్తున్నారు, స్కూల్కి వెళ్లకుండా ఇంట్లోనే ఉండటం, లేక కాలేజీకి వెళ్లకుండా ఇంట్లోనే ఉండటం, అట్లా వాళ్ళు కొంత మేరకు జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఇంకొకరికి స్ప్రెడ్ అయ్యే అవకాశం తక్కువ. అదేవిధంగా అలా ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఇన్ఫెక్ట్ కాకుండా చూసుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది. సో వీటితో పాటుగా అన్నిటికన్నా ముఖ్యమైన జాగ్రత్త ఏంటంటే పానిక్ అనేది అనవసరం. ఈవెన్ మీరు అన్ని జాగ్రత్తలు తీసుకుని స్టిల్ మీకు ఇన్ఫెక్షన్ వచ్చినప్పటికీ కూడా ప్రమాదం అయ్యే అవకాశం చాలా చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి పానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. అదేవిధంగా మిస్ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేయకూడదు. నిన్నటిదాకా ఈ 2.86 చాలా ప్రమాదం అని సింగపూర్ లో చెప్పారని వాట్సాప్ లో నడుస్తా ఉంది. ఇలాంటివి తప్పుడు సమాచారాలు ప్రజల్లోకి ప్రచారం కాకుండా మనం చూసుకోవాల్సిన అవసరం. ప్రభుత్వం తరఫున ఏం చేయాలంటే కొంచెం వేస్ట్ వాటర్ సర్వేలెన్స్ మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా డిటెక్ట్ చేయడానికి ఆర్టీపీసీఆర్లు ఎక్కువగా చేయాల్సిన అవసరం. సో ఎప్పుడైతే మనం ఎక్కువగా టెస్టింగ్ చేస్తామో అప్పుడు పర్సంటేజ్ తెలుస్తుంది ఎంత మంది పాజిటివ్ గా ఉన్నారు. ఇప్పుడు ఏమైపోయిందంటే బాగా సీరియస్ గా ఉన్న వాళ్ళకి మాత్రమే పరీక్ష చేయడంతో 300 మందికి పరీక్షలు చేస్తే వాళ్ళలో ఒక 6 మంది చనిపోయినట్టుగా మనకి గణాంకాలు వస్తుంది నిన్న మొన్నట్లో. సో అది అంటే పర్సంటేజ్ అంత ఎక్కువ లేదు మరణాల పర్సంటేజ్, కానీ బాగా సీరియస్ గా ఉన్న వాళ్ళకి మాత్రమే టెస్ట్ చేయడం వల్ల అలా కనిపిస్తుంది. కాబట్టి టెస్టుల సంఖ్య పెంచాలి అని కూడా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలని అభ్యర్థించడం జరిగింది. సో టెస్టుల సంఖ్య పెంచుకుంటూ వేస్ట్ వాటర్ తో పాటుగా మొత్తం ఓవరాల్ గా సర్వేలెన్స్ చేసుకుంటూ ఎవరికైతే సీరియస్ అవుతుందో వాళ్ళ శాంపుల్స్ ని కనుక వైరాలజీ ఇన్స్టిట్యూట్ కి పంపిస్తే వాళ్ళు జెనెటిక్ అనాలిసిస్ చేసి ఇది JN1 వేరియంటా లేకపోతే XBB 1.5 వేరియంటా ఇట్లా వాళ్ళు వేరియంట్స్ గురించి చెప్పే అవకాశం ఉంటుంది. చివరిగా మనం మెడిసిన్స్ విషయంలో కూడా ఏం భయపడాల్సిన అవసరం లేదు. రెగ్యులర్ గా సిమ్టమ్ లిమిటేషన్ కోసం తీసుకునే మందులు మాత్రమే తీసుకుంటే సరిపోతుంది. ఒకవేళ ఆయాసం ఎక్కువ అవుతున్నా, ఒకవేళ ఆక్సిజన్ సాచురేషన్ తగ్గుతున్నా అప్పుడు ఇమీడియట్ గా హాస్పిటల్కి వెళ్ళటం కానివ్వండి, అడ్మిట్ అవ్వటం కానీ చేయాల్సిన అవసరం. అలా అయ్యే అవకాశం మాత్రం చాలా తక్కువ. థ్యాంక్ యూ సార్ ముఖర్జీ గారు.